కీర్తన కేశవకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ, "ఏంటి కీర్తన ఇప్పుడు ఫోన్ చేశావు? ఏదైనా ప్రాబ్లమా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కానీ ఈయన మెలకువలోకి వచ్చాడు. అలాగే మల్లిక మల్లిక అని అరుస్తున్నాడు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అవునా కీర్తన" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం, "అవును మల్లిక మల్లిక అని పదేసార్లు కలవరిస్తున్నాడు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు. మీ ఇంట్లో ఉన్న పాప పేరు కూడా మల్లికానే కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ, "అవును తన పేరు కూడా మల్లికానే. అంటే వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందో ఏమో" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన కూడా, "అవును వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉండే ఉండాలి. ఆ పాప కోసం ఈయనకి ఏదో తెలిసే ఉండాలి. అందుకే ఈయన ఇలా కలవరిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మీరు త్వరగా వస్తే మీరు కూడా ఏదో ఒకటి తెలుసుకోవచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ, "సరే కీర్తన, నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాను. ఎవరో ఏంటో అన్నీ తెలుసుకుందాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన, "సరే మీరు రండి" అని చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో భానుమతి కొంతమంది రౌడీలను పంపించి అక్కడ ఉన్న అజయ్‌ను ఎలాగైనా సరే మీరే చంపేయాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే కీర్తన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాడిని చూసి వీడిని ఎలాగైనా లేపేయాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.